Hi everyone, welcome back to my channel and welcome back to another video. Today is 31st March 2024 Sunday. ఈ రోజు ఈ స్కూల్కి వచ్చిన ప్రైమరీ స్కూల్ కొత్తపల్లి కరీంనగర్ దగ్గర ఉంటుంది. ఇది కొత్తపల్లి బస్ స్టాండ్ దగ్గరనే ఉంటుంది స్కూలు. ఇట్లా స్ట్రైట్గా వెళ్ళి రైట్ సైడ్ వెళ్తే కొత్తపల్లి బస్ స్టాండ్ ఉంటుంది. సో ఇది స్కూలు. ఇది మన ఊరు మన బడికి సెలెక్ట్ అయింది. వర్క్ మొత్తం కంప్లీట్ అయింది. కొంచెం మ్యాప్స్ అది వర్క్ చేయడానికి మేడం కాల్ చేసిండే. సో చూద్దాం ఇక్కడ ఏమేమి వర్క్ చేసినో. స్కూల్ అయితే సూపర్ ఉంది. మంచి చెట్లు, అట్లాగే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. మన ఊరు మనబడి ప్రోగ్రామ్ కింద అన్ని ఫెసిలిటీస్ అరేంజ్ చేశారు. వాటర్ ఫెసిలిటీ, టాయిలెట్స్, డ్రింకింగ్ వాటర్, అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. సో చూద్దాం ఏమేమి వర్క్ చేసినో. ఇది ఉర్దూ మీడియం క్లాస్ రూమ్స్. ఇవి రెండు ఉర్దూ మీడియంను ఇంగ్లీష్ మీడియం రెండు కంబైండ్ ఉన్నాయి ఒకే కాంపౌండ్లో. సో ఇక్కడ నుండి ఇటు ఇంగ్లీష్ మీడియం. ఇక్కడ ఏ ఇన్ఫర్మేషన్ రాసిన మన సీఎం గారు ఎవరు, గవర్నర్ గారు ఎవరు, అట్లాగే ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్లో ఎవరెవరు ఉన్నారు, అట్లాగే టోల్ ఫ్రీ నెంబర్ కూడా. దాని తర్వాత ఇక్కడ ఐ లవ్ మై జాబ్, కొంచెం ఇన్స్పిరేషన్గా ఉంటుందని చెప్పి. ఇది ఆఫీస్ రూమ్ పైన ఇక్కడ ఆఫీస్ అని రాసిన. ఇక్కడ ఇది ఇండియా మ్యాప్. కొంచెం పెద్ద సైజులో నీట్గా వచ్చింది. ప్రతి రూమ్కి స్వాతంత్ర సమరయోధుల నేమ్స్ రాసిన. ఈ రూమ్కి సుభాష్ చంద్రబోస్ నిలయం. దీంట్లో సెకండ్ క్లాస్ ఉంటుందంట, కానీ ప్రజెంట్ అది స్టోర్ రూమ్ కింద ఉంది. ఇది వరల్డ్ మ్యాప్ అవుట్లైన్, ఓన్లీ ఖండాలు అట్లాగే మహాసముద్రాలు రాసిన. ఇక్కడ ఈ వరల్డ్ మ్యాప్ పక్కన తెలంగాణ మ్యాప్. ఇది 5th క్లాస్ రూమ్, ఏపీజే అబ్దుల్ కలాం నిలయం. ఇది 3rd క్లాస్, మహాత్మా గాంధీ నిలయం రాసిన ఇక్కడ. ఇది 4th క్లాస్, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ నిలయం. ఇది 1st and 2nd క్లాస్, భగత్ సింగ్ నిలయం. క్లాస్ రూమ్స్లో కూడా వర్క్ చేసిన, అది తర్వాత చూద్దాం. ఆ స్కూల్కి వచ్చిన ఫస్ట్ రోజే రావడంతో ఈ రూమ్లో వర్క్ స్టార్ట్ చేసిన. వర్క్ స్టార్ట్ అయ్యక ముందు వాల్స్ ఎలా ఉన్నాయో ఒకసారి ఫాస్ట్ చూసేద్దాం. ఈ రూమ్లో 1st క్లాస్ అండ్ 2nd క్లాస్ వాళ్ళు కూర్చుంటారంట. వాళ్ళకి సంబంధించిన కాన్సెప్ట్ డ్రా చేసిన. ఒకసారి చూద్దాం ఏమేమి కాన్సెప్ట్ ఉందో. క్లాస్లో ఎంటర్ అవ్వగానే ఆల్ఫాబెట్స్ కనిపిస్తాయి పిల్లలకి, కలర్ఫుల్గా పిల్లల్ని అట్రాక్ట్ చేసే విధంగా. దాని పక్కన ఫోనిక్ డ్రిల్, ఏఈఐఓయు. దాని పక్కన ఫ్రూట్స్ నేమ్స్ విత్ ఫిగర్స్. ఇక్కడ వర్ణమాలు డ్రా చేసిన, కొంచెం కలర్ఫుల్గా ఉండే విధంగా. దాని పక్కన తెలుగు ఒత్తులు, ఇక్కడ తెలుగు గుణింతాలు, ఇక్కడ రా వరకు రాసిన, రా గుణింతం వరకు. మళ్ళీ నెక్స్ట్ రూమ్లో మిగిలిన గుణింతాలు రాసిన. ఇక్కడ ఈ ప్లేస్లో వెజిటేబుల్స్ నేమ్స్ విత్ ఫిగర్స్. ఇక్కడ నెంబర్స్ 1 to 100, అట్లాగే 1 to 20 వాటి స్పెల్లింగ్స్ రాసిన. ఇక్కడ బ్లాక్ బోర్డ్ పైన సింగులర్ వర్క్ సంబంధించిన కాన్సెప్ట్ రాసిన. బాల్, బాల్స్, దిస్ ఈజ్ ఏ బాల్, దీస్ ఆర్ బాల్స్, దట్ ఈజ్ ఏ బాల్, దోస్ ఆర్ బాల్స్. అంటే దగ్గర ఉంటే ఏమంటాం, దూరం ఉంటే ఏమంటాం, అవి ఒకటి ఉంటే ఏమంటాం, ఎక్కువ ఉంటే ఏమంటాం అనే కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా. ఇక్కడ
1 to 10 ఆ కాన్సెప్ట్ పిల్లలకు అర్థమయ్యే విధంగా, అంటే 1 అంటే దానిలో ఒకటి ఉంటుంది, 2 అంటే దానిలో 2 ఉంటాయి అని అర్థమయ్యే విధంగా ఇక్కడ షేప్స్ విత్ కలర్స్, దీని ద్వారా పిల్లలకి షేప్స్ అర్థమవుతాయి. అట్లాగే దానిలో ఒక్కొక్క షేప్కి ఒక్కొక్క కలర్ రాయేసిన. సో ఇదన్నమాట ఈ క్లాస్ రూమ్లో చేసిన వర్క్. ఇది సెకండ్ క్లాస్ రూమ్. ఇది స్టోర్ రూమ్ కూడా వాడుతున్నారు. మనబడి మెటీరియల్ ఉంది, చైర్స్, టేబుల్స్. కానీ ఇప్పుడు మళ్ళీ అకాడమిక్ ఇయర్ స్టార్ట్ అయ్యేటప్పుడు క్లాస్ రూమ్గా వాడతారంట సెకండ్ క్లాస్ రూమ్. దీనిలో ఆ ఫస్ట్ క్లాస్ రూమ్లో చేసిన వర్క్కి ఎక్స్టెండ్ వర్క్ చేసిన. ఇక్కడ ఏ నుంచి జెడ్ వరకు ఆల్ఫాబెట్స్, క్యాపిటల్, స్మాల్, అట్లాగే ఒక్కొక్క ఆల్ఫాబెట్కి 4 వర్డ్స్ రాసిన. ఇక్కడ గుణింతాలు ఆ ఫస్ట్ క్లాస్లో రాయంగా మిగిలినవి ఇక్కడ కొన్ని రైమ్స్ రాసిన. డోర్కి ఇటు సైడు, అట్లాగే ఇంకో సైడ్కి. ఇది చాలా చిన్న క్లాస్ రూమ్, సో అందుకే కొంచెం తక్కువ కాన్సెప్ట్ పట్టింది. అట్లాగే లగేజ్ కూడా ఉంది. ఇది థర్డ్ రూమ్. దీన్ని థర్డ్ క్లాస్ రూమ్గా వాడుతున్నారు. దీనిలో చేసిన వర్క్ చూద్దాం. ఇక్కడ ఇది మ్యాథ్స్కి సంబంధించింది. బిగ్, స్మాల్, నియర్, ఫార్, థిక్, థిన్, మినీ, ఫ్యూ, షార్ట్, లాంగ్, ఇట్లా ఈ కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా. దీనికి కంటిన్యూషన్లో అసెండింగ్ ఆర్డర్, డిసెండింగ్ ఆర్డర్ విత్ ఫిగర్స్ రాయేసిన ఇక్కడ. దాని పక్కన సైట్ వర్డ్స్, ప్రైమరీ లెవెల్లో ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్లో కామన్గా వచ్చే వర్డ్స్ అన్నమాట. ఇక్కడ తెలుగు వర్ణమాలలో ఉన్న అక్షరాలకి ఒక్కొక్క అక్షరానికి 3 వర్డ్స్ రాసిన. పిల్లలు ఈజీగా చదువుకోవడానికి, రాసుకోవడానికి వీలుండే విధంగా. ఇక్కడ కొన్ని ఫుడ్ ఐటమ్స్ నేమ్స్, కింద ఇంకొక థీమ్ రాసిన. ఇక్కడ కొన్ని రైమ్స్ రాసిన. ఇది కూడా రైమే. ఇక్కడ డేస్ రాసిన. ఇక్కడ బ్లాక్ బోర్డ్కి చుట్టూ సింబల్స్ డ్రా చేసిన. ప్లస్, మైనస్, ఇంటూ, డివైడ్ బై అట్లా. ఇక్కడ ఈ కార్నర్లో మంత్స్ నేమ్స్ రాసిన. ఇక్కడ నుండి ఈ క్లాస్ రూమ్ నుండి 5th క్లాస్ వరకు ప్రతి క్లాస్ రూమ్లో కొన్ని టేబుల్స్ వచ్చే విధంగా రాసిన. దీనిలో 1 నుండి 6 వరకు. సో ఇదన్నమాట ఈ క్లాస్ రూమ్లో చేసిన వర్క్ ఇది. నెక్స్ట్ ఇది 4th రూమ్, 4th క్లాస్గా వాడుతున్నారు. దీనిలో చేసిన వర్క్ చూద్దాం. ఇక్కడ నేషనల్ సింబల్స్ డ్రా చేసిన. మన నేషనల్ బర్డ్, నేషనల్ ఎనిమల్, నేషనల్ ఫ్లాగ్, నేషనల్ ట్రీ, నేషనల్ ఫ్లవర్, నేషనల్ స్పోర్ట్. ఇక్కడ ఆ టేబుల్స్కి కంటిన్యూషన్లో 7 నుండి 12 వరకు. ఇక్కడ ఈ వాల్కి గుణిత పదాలు రాసిన. తలకట్టు నుండి విసర్గ వరకు ఒక్కొక్క దానికి 5 వర్డ్స్. పిల్లలు చదువుకుంటారు, అట్లాగే రాసుకుంటారు ఖాళీ టైంలో. ఇక్కడ కొన్ని షేప్స్, అట్లాగే క్లాక్ వైజ్, యాంటీ క్లాక్ వైజ్. సో ఇదన్నమాట ఈ క్లాస్ రూమ్లో చేసిన వర్క్. ఇది 5th క్లాస్ రూమ్. ఈ క్లాస్ రూమ్కి ఏపీజే అబ్దుల్ కలాం పేరు రాసిన. దీంట్లో క్లాస్ రూమ్లోకి ఎంటర్ అవ్వగానే టేబుల్స్ కనిపిస్తాయి 13 నుండి 20 వరకు. అట్లాగే దీని పక్కన మన తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు, స్టేట్ ఫ్రూట్, స్టేట్ ఎనిమల్, స్టేట్ బర్డ్, స్టేట్ ఫ్లవర్, స్టేట్ ట్రీ, స్టేట్ ఫెస్టివల్స్. సో దీని పక్కన కొన్ని వర్డ్స్ రాసిన పిల్లలు చదువుకోవడానికి. ఇది మ్యాథ్స్ కాన్సెప్ట్, ఫ్రాక్షన్కి సంబంధించింది. 1, 1/2, 1/3 అట్లా. ఇక్కడ ఎనిమల్స్, డొమెస్టిక్ ఎనిమల్స్, వైల్డ్ ఎనిమల్స్, సీ ఎనిమల్స్. ఇక్కడ బాడీ పార్ట్స్. ఇక్కడ డైలీ యూజ్ వర్డ్స్ రాసిన, కొన్ని పిల్లలు వాడుకోవడానికి ఈజీగా. ఇక్కడ తెలుగు వర్డ్స్, ద్విత్వాక్షర పదాలు, సంయుక్త అక్షర పదాలు, సంశ్లేష అక్షర పదాలు. ఇక్కడ తెలుగు నెలలు, అట్లాగే కొన్ని స్పోర్ట్స్ నేమ్స్. బ్లాక్ బోర్డ్ పైన ఆ టైంని ఏ విధంగా చెప్తారనే కాన్సెప్ట్ అర్థమయ్యే విధంగా మన పిల్లలకి ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తే వాళ్ళు యూజ్ చేస్తారు. ఇక్కడ ప్రొఫెషన్ నేమ్స్. సో ఇదన్నమాట ఈ క్లాస్ రూమ్లో చేసిన వర్క్.
13 నుంచి 20 వరకు టేబుల్స్, తెలంగాణ రాష్ట్ర చిహ్నాలు, కొన్ని ఇంగ్లీష్ వర్డ్స్, ఫ్రాక్షన్స్, యానిమల్స్, బాడీ పార్ట్స్, డైలీ యూజ్ ఇంగ్లీష్ సెంటెన్సెస్, తెలుగు వర్డ్స్. ఇక్కడ ఒక చిన్న రైమ్ రాసిన. ఇది 6th రూమ్. దీన్ని ఆఫీస్ రూమ్గా వాడుతున్నారు. దీనిలో ఎంట్రన్స్లో ఆఫీస్ అని రాసిన. దీనిలో పెద్ద వర్క్ ఏం చేయలేదు. ఇక్కడ హెచ్ఎం మేడం కూర్చున్న ప్లేస్లో పైన హెడ్ మాస్టర్ అని రాసిన. అట్లాగే స్టాఫ్ వాళ్ళు కూర్చున్న ప్లేస్లో స్టాఫ్ అని రాసిన. సో ఇంతే ఈ రూమ్లో. ఇక్కడ చిన్న చిన్న సైన్ బోర్డ్స్ రాసిన. బాయ్స్ టాయిలెట్స్ ఇక్కడ ఈ కార్నర్లో ఉన్నాయి, అందుకే ఆ డారో మార్క్ ఇచ్చి రాసిన. ఇక్కడ ఇది వంటగది, కిచెన్ షెడ్. దీనికి ఇక్కడ మిడ్ డే మీల్స్ లోగో, అట్లాగే మిడ్ డే మీల్స్ మెనూ రాసిన, ఇంకొంత ఇన్ఫర్మేషన్ రాసిన. ఇక్కడ ఇది కిచెన్ షెడ్ మెయిన్ రూమ్. ఇది దీనికి వంటగది, కిచెన్ షెడ్ అని రాసిన. దీనిలో వంట చేస్తారంట, దాంట్లో సామాన్ పెట్టుకుంటారంట. వంటగది పక్కన ఇంకో టాయిలెట్ ఉంది, అది సిడబ్ల్యూఎస్ఎన్ టాయిలెట్ అంట. దీనికి రాసిన సిడబ్ల్యూఎస్ఎన్ టాయిలెట్స్. అక్కడ గర్ల్స్ టాయిలెట్స్ అవన్నీ. టాయిలెట్స్, వాటర్ ఫెసిలిటీ అయితే సూపర్ ఉంది. ఇక్కడ ఉండి వర్క్ చేయడానికి అయితే ఎట్లాంటి ఇబ్బంది లేకుండా అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. ఇక్కడ ఇదంతా క్లీనింగ్ సెషన్. ఇక్కడ వాషింగ్ ఏరియా అని రాసిన, అట్లాగే డోంట్ వేస్ట్ వాటర్ అని కూడా రాసిన. ఇక్కడ పిల్లలు ప్లేట్ కడుక్కోవడానికి, అట్లాగే హ్యాండ్ వాష్ చేసుకునే ప్లేస్ అన్నమాట ఇది. ఇది డ్రింకింగ్ వాటర్, డైలీ 2 times వస్తుంది ట్యాప్. వాటర్ బాగానే ఉన్నాయి తాగడానికి. దీనికి రాసిన ఇక్కడ డ్రింకింగ్ వాటర్ అని, అట్లాగే డోంట్ వేస్ట్ వాటర్ అని కూడా రాసిన. ఇది స్కూలు. ఇక్కడ మ్యాప్స్ డ్రా చేసిన ప్లేస్కి ఆపోజిట్ సైడు పైన కొన్ని కొటేషన్స్ రాసిన, పిల్లలకి ఇన్స్పిరేషన్గా ఉండే విధంగా. ఇక్కడ శ్రమని ఆయుధం అయితే విజయంని బానిస అవుతుంది. కొన్ని కొటేషన్స్ మన లైఫ్ స్టైల్స్నే మారుస్తాయి. ఇక్కడ ఇది తానంత తానే నీ దగ్గరికి రాదు, శోధించి సాధించాలి. ఇది శ్రీశ్రీ గారు చెప్పిన మాట. ఇక్కడ నిరంతర శ్రమ, ఆత్మవిశ్వాసం, పట్టుదల నిన్ను గొప్పవానిగా మారుస్తాయి. పిల్లలకు చాలా మోటివేషన్గా ఉంటాయి కొటేషన్స్. ఇక్కడ బీ పాజిటివ్, బీ కాన్ఫిడెంట్, బీ పంక్చువల్, బీ స్ట్రాంగ్, బీ రియల్, బీ హ్యాపీ. ఇక్కడ ఒక ఇంగ్లీష్ కొటేషన్. ఇది ఒక టీచర్ తను వెలుగుతూ చాలామంది జీవితాలని వెలిగిస్తాడు, ఒక క్యాండిల్ లాగా అర్థం వచ్చే విధంగా. ఇది ఒక గుడ్ టీచర్ యొక్క క్వాలిటీస్ గురించి కొటేషన్. ఇక్కడ ఇది కూడా టీచర్ గురించే. టీచర్ అంటైనా దేవుని యొక్క ఒక అద్భుతమైన సృష్టి, పిల్లల జీవితాలు మార్చడానికి ఆ అర్థం వచ్చే విధంగా. ఇది టీచర్ అంటైనా హార్ట్ఫుల్గా పనిచేయాలన్న కాన్సెప్ట్ వచ్చే విధంగా. సో ఇది మన ఫుడ్. లాస్ట్ టైం వచ్చినప్పుడు ఇది తీసుకొచ్చిన జొన్న రొట్టెలు, టమాటా కర్రీ. టమాటా కర్రీ అయితే తొందరపాటు కదా. చపాతీలలో కొంచెం రాగి పండు కూడా కలిపింది. ఇవి నాకు చాలా ఇష్టం. ఇవాళ నైట్కి అలాగే రేపు కూడా సరిపోతాయి. ఒకవేళ రేపు ఈవినింగ్ సరిపోకపోతే ఇక్కడ బస్ స్టాండ్ దగ్గరనే, బస్ స్టాండ్ వెళ్ళి మనం తిందాం. ఇంటి దగ్గర అయితే ఫుల్గా లాగిస్తాం కదా, కానీ ఇక్కడ అలా కాదు. ఎందుకంటే చపాతీలు అయిపోతే మళ్ళీ ఫుడ్ కోసం బయటకు వెళ్ళాలి, అది రిస్క్. మెటీరియల్ అంతా క్లాస్ రూమ్స్లో ఉంచి స్కూల్కి లాకేసి బయటకు వెళ్ళాలంటే ఇబ్బంది. సో వీటినే రేపు ఈవినింగ్ వరకు వచ్చే విధంగా యూజ్ చేసుకుందాం. నైట్ ఇట్లా ఉంటుంది స్కూలు, ప్రశాంతంగా ఎట్లాంటి అల్లరి లేకుండా మంచిగా పని చేసుకోవచ్చు. సమ్మర్ స్టార్ట్ అయింది కదా, బయటకు వచ్చినప్పుడు చల్లగా గాలి వస్తుంది. క్లాస్ రూమ్స్లో వర్క్ చేసినప్పుడు హీట్ అనిపిస్తుంది. స్కూల్లో చెట్లు అయితే సూపర్ ఉన్నాయి.
మధ్యాహ్నం కూడా ఫుల్ నీడుంది. లైట్ కూడా మంచిగా వర్క్ చేసుకోవచ్చు. అట్లాగే ఇక్కడ కూడా స్ట్రీట్ లైట్ ఉంది. నాకు ఇట్లా మిడ్ నైట్ స్కూల్ చూస్తున్నప్పుడు నేను చిన్నప్పుడు 9th చదివిన ఒక ఇంగ్లీష్ పోయం గుర్తొస్తుంది. ఆ పోయంలో స్కూల్ ప్లే గ్రౌండ్ బాధపడుతుంది నైట్ టైం. డే టైంలో చిల్డ్రన్స్ తోటి బిజీగా ఉండే ప్లే గ్రౌండ్ నైట్ ఖాళీ ఉందని చెప్పి బాధపడుతుంటుంది. ఆ పోయం గుర్తుకొస్తుంటుంది. ప్రశాంతంగా సైలెన్స్ ఉంది. వర్క్ కోసం బయటకి అవుట్డోర్ వచ్చినప్పుడు మనకు ఎట్లాంటి రూల్స్ లేవు, ఎట్లాంటి రూల్ లేదు. వర్క్ చేయాలి మ్యాక్సిమం. నిద్ర వస్తే పడుకోవాలి, మెలకు వచ్చినప్పుడు లేవాలి, ఆకలితో తినాలి, మిగిలిన టైం అంతా వర్క్ చేయడమే. ఇదే ఇవాళ మన బెడ్. నిన్న అంతకుముందు ఆ రూమ్లో పడుకున్నా. ఆ రూమ్లో ఫ్యాన్స్ ఉన్నాయి, కానీ ఇక్కడ బయట చల్లగా గాలి వస్తుంది. అందుకే ఇవాళ ఇక్కడ పడుకుందాం. ఇప్పుడు టైం వచ్చేసి 3 అవుతుంది, ఎర్లీ మార్నింగ్. సో నిద్ర వస్తుంది, పడుకుందాం. గుడ్ నైట్ అందరికీ. మార్నింగ్ వెళ్తాం మళ్ళీ. చిన్నప్పుడు మా విలేజ్లో సమ్మర్ అంతా బయట పడుకునేది. అందరూ మస్తు అనిపిస్తుండే. ఇప్పుడు అట్లా పడుకోవడం తక్కువైపోయింది. ఉగాది రోజు కూడా ఇక్కడ వర్క్ చేసిన మా పిల్లలు అట్లాగే మిస్సెస్ వాళ్ళ ఇంటికి వెళ్ళిర్రు. వాళ్ళది కరీంనగర్. పండుగ రోజు స్కూల్కి వచ్చిర్రు. వాళ్ళ అన్నయ్య కూడా వచ్చిండు. అట్లాగే మిస్సెస్ వాళ్ళ అక్క బిడ్డ కూడా వచ్చింది, లక్కీ. వచ్చేటప్పుడు ఉగాది పచ్చడి, బూరెలు, ఇంకా ఫుడ్ తీసుకొచ్చారు. పిల్లలు చాలాసేపు ఉన్నారు అక్కడ. ప్రతి ఇయర్ ఫెస్టివల్స్ అన్నీ ఏదో ఒక స్కూల్లో జరుగుతాయి, స్కూల్లో కాకుండా వర్క్ ప్లేస్లో. కానీ ఈ ఇయర్ అయితే ఉగాదిని మిస్ కాలేదు. మంచి ఫుడ్, అట్లాగే పిల్లలతోని చాలా హ్యాపీగా ఎంజాయ్ చేసిన. ఒక 3-4 అవర్స్ చాలాసేపు ఆడుకున్నారు. తర్వాత కైర్మేర్ వెళ్ళిపోయారు. సో ఇది గైస్ కొత్తపల్లి ప్రైమరీ స్కూల్ పెయింటింగ్ జర్నీ. థ్యాంక్ యూ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్.